హలో అండి. రాఖీ వీడియో రాలేదని చాలామంది మెసేజ్ చేస్తారు. లేట్ అయిందండి కొంచెం బిజీ వల్ల. రాఖీ ముందు రోజైతే చక్కగా స్నానం చేయించుకున్నాడండి. ఇదైతే రాఖీ రోజు 1:30 దాటిన తర్వాత కట్టాలన్నారని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం సెలబ్రేషన్స్ అన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసేసామండి. కొత్త బట్టలు ఇవి వేయించుకుంటారా, ఇవి వేయించుకుంటారా, ఇవి వేయించుకుంటారా, ఏం వేయించుకుంటారు, ఏం వేయించుకుంటారు, ఎల్లో వేయించుకో, ఎల్లో డర్టీ ఫిల్లో. ఈ డ్రెస్సెస్ అయితే వాళ్ళ అక్క తీసుకుందండి. అలాగే ఈ ఎలిఫెంట్ బ్యాగ్ కూడా తీసుకుంది. ట్రిప్స్ వెళ్ళినప్పుడు కానీ సైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వీడికి వాటర్ పెడిగ్రీ అవి తీసుకెళ్ళటానికి ఉంటుందని చెప్పి బాగుంటుంది కదా బొమ్మదని చెప్పి తీసుకుంది. టీషర్ట్స్ అయితే డీమార్ట్లోనే తీసుకున్నామండి. ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నాము. ఇలా కట్ చేసేసాను దాన్ని ఫ్రంట్ పార్ట్లో, ఎందుకంటే డాగ్స్ టీషర్ట్లు సపరేట్గా ఉంటాయి, అవి అయితే మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది బేబీ టీషర్ట్లు కాబట్టి ఎదుర కొంచెం కట్ చేసుకుంటే వాటికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎల్లో కలర్ అయితే వేసేస్తాడండి. నిజంగా మామిడి పండులాగా ఉన్నాడు వేసుకుంటే. ఎల్లో ఇప్పటివరకు తీయలేదండి వాడికి, ఈసారి తీసాను. చాలా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. వాడు ఎదురు చూసేస్తున్నాడు. వాడికైతే నిద్ర కూడా వచ్చేసిందండి. చాలాసేపు అలా గాల్లోనే తలపెట్టి పడుకున్నాడు. వాడి చూపులు చూడండి. వాళ్ళ అన్నయ్య పెద్దోడు కదా, ఫస్ట్ వాడికి కట్టించి తర్వాత వీడికి కట్టించాను. ఈ గ్యాప్లో వాడికి నిద్ర వచ్చేసింది. అలకలు బోరు కొట్టేసినట్టుంది. ఎలా చూస్తున్నాడు చూడండి. నాకు ఏదో కట్టేస్తే నేను వెళ్ళి పడుకుంటాను, నాకు కూడా అయిపోతుంది అన్నట్టు. ఇక్కడైతే స్టార్ట్ అయ్యిందండి. చాలామంది వీడియో కోసం చేస్తున్నారు అని కామెంట్ చేశారు షార్ట్ వీడియోస్కి. వీడియో వచ్చి ఇది 5వ రాఖీ పండుగ అండి. నేను ఛానల్ స్టార్ట్ చేసేమో 3 months అవుతుంది. 5 సంవత్సరాలు మేము ఇలానే రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈరోజు కొత్తగా మీరు చూస్తారని చెప్పి నేను వీడియో తీయలేదు. ప్రతి సంవత్సరం వీడియో తీస్తాను. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. వాడు రాఖీకి ఒక 4-5 days ముందు వచ్చాడండి. అందుకే 1 month ఉండగానే ఫస్ట్ రాఖీ సెలబ్రేట్ చేసేసుకున్నాడు. ఇది 4th year అయినా కూడా ఇది 5వ రాఖీ పండుగ వాడికి. ముందైతే చూశారు కదా ఎలా కరిచేపోయాడో. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా చూడండి ఎలా కరవబోతున్నాడో. అంత ఈజీ ఏం కాదండి, మీరు వీడియోస్లో చూసినంత ఈజీ కాదు వీటితోటి. లియో బ్యాగ్ అదిగో, సరే ఇదిగో బ్యాగ్ తీసుకో. వావ్ లియో సూపర్ బ్యాగ్, సూపర్ బ్యాగ్, సూపర్ బ్యాగ్, సూపర్ మ్యాన్ బ్యాగ్. అవన్నీ ట్రిమ్ చేసి పెడతాను కాబట్టి మీ లియో బాబు తోపు, మీ లియో బాబు తురుము అని కమెంట్లు చేస్తున్నారు. ఇది వీడు అసలు స్వరూపం. కరుస్తున్నాడు. గిఫ్ట్ ఇమ్మన్నా కరుస్తున్నాడు, తీసుకోమన్నా కరుస్తున్నాడు. ఇలా అయితే జరిగాయండి రాఖీ సెలబ్రేషన్స్ అయితే. ఆ బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోతున్నాడు చూడండి పొట్టుడు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. రీసెంట్గా నాకు ఒక కమెంట్ వచ్చింది, లియో అంటేనే పాజిటివ్ వైబ్, సో రెస్పాండ్ ఓన్లీ ఫర్ ద పాజిటివ్ కామెంట్స్ అని. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇక్కడ నుంచి పాజిటివ్ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు, హేటర్స్ నేను కేర్ కూడా చెయ్యను.